నా పేరు రాజు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మన మహిళల జైలుకు కూడా పోయినా. ఆ రోజు ఏమనుకున్నామంటే తెలంగాణ ఉద్యమంలో కష్టపడి పనిచేస్తే మన పిల్లలకి అందరికి ఉద్యోగాలు వస్తాయి, నాకు కూడా ఉద్యోగం వస్తుంది అనుకున్నా. ఏజ్ కూడా అయిపోయింది, నాకు కూడా ఏజ్ అయిపోయింది. ఈ కాలానుక్రమంలో ఎప్పుడైనా కూడా ఉద్యమం చేసినా, ఎక్కడైనా పోరాటాలు చేసినా కూడా మన వాళ్ళు మాత్రమే చేస్తారు. మిగతా జాతులు చేయరు. ఎక్కువ మటుకు ముందుండి మనోళ్ళే చేస్తాం. ఎందుకంటే మనము పూర్వకాలంకి ఇంటికి పోతే మనం రాజులం, అది మనోళ్ళకి ఎవరికి తెలియదు. వాస్తవంగా కూడా రాజకుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము ఈరోజు కూడా బాగా గుర్తుపెట్టుకోండి మీరు అక్క జిల్లాలో. ఎందుకంటే ఒకటి మంచోడిని తయారు చేయాలన్నా, చెడ్డోడిని తయారు చేయాలన్నా తల్లులు మాత్రమే. ఇంట్లో కొడుకు మంచోడు కావాలన్నా, చెడ్డోడు కావాలన్నా తల్లులు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం పువ్వు గుర్తుంది కదమ్మా, ఆ దానికి ఓటేస్తే వెనకటికి మనకు ఎట్లంటే మన మాదిగోళ్ళము పోతే, మాదిగోళ్ళు కానీ మాలోళ్ళు కానీ నడుచుకుంటూ పోతే ఆ గాలి మన ఇంటికి వస్తుందని చెప్పి కింది నుంచి నడిపించేది. ఇప్పటికి కూడా నువ్వు ఎక్కడ పోయినా మన ఊరు ఎక్కడ ఊర్లో మార్చిన ఏ ఊరికి పోయినా కూడా గుడికి కింది భాగంలో ఉంటుంది చూడు మన గాలి. ఎందుకంటే మన గాలి వాళ్ళ పైకి పోకూడదని. ఈరోజు మళ్ళీ బీజేపీ ప్రభుత్వానికి కానీ మనం ఓటేస్తే కంపల్సరీ మళ్ళీ యథావిధంగా మన అంటరానితనం అనేది ఏర్పడుతుంది. ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయాలి. ఎందుకంటే ప్రత్యామ్నాయంగా వాళ్ళని ఓడగొట్టడానికి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. దాన్ని మీరు ఆలోచన చేసుకోండి. మళ్ళీ వెనకటిల్లాక మన మూతికి ముంత వెనక చీపిరి అనే విధానాన్ని పోగొట్టాలి. కుల వివక్షత, ఆ రోజు మనకు కులం అనేది లేదు. వెనకటి కులాన్ని ప్రబోధించింది మను అనేవాడు బ్రాహ్మణుడు. దానికి ఒత్తాసు పలికేది బీజేపీ ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతుంది. కనుక మీరందరూ ఆలోచన చేయండాక మన పిల్లలు ఈ సొసైటీలో గౌరవప్రదంగా బతకాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఈరోజు 6 పథకాలు పెట్టిండు. 6 పథకాలు అమలు కాకపోతే మళ్ళీ ఉంటాడా? ఈరోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని మనం దించేయాలి. సేమ్ యాజ్ టీజ్గా కూడా ఈ 5 ఏళ్ల పాలన కానీ మనం చెప్పినట్టుగా 6 పథకాలు అమలు అయ్యేవనుకో, ఆటోమేటిక్గా 5 ఏళ్ళ నాడు మనం ఓటేయాలి. ఈ ఓటు అనేది అంబేద్కర్ ఎందుకు ఇచ్చిన రోజు మనకు కొట్లాడడానికి శాత కాదు, ఆర్థికంగా బలం లేదు, మనతోటి పైసలు లేవు, కొట్లాడేటంత డబ్బు లేదు. కాబట్టి ఆ రోజు అంబేద్కర్ ఆయుధం, ఒక ఓటు అనే ఆయుధం ఇచ్చింది. ఈ రోజు ఎంత తెల్లబట్టలు వేసుకున్నాడన్నా, కొరవలు పత్తైనా మన ఇండ్ల ముందు చెందుకు ఆడుకుంటుండ్రు ఆ ఓటు కొరకే. ఆ ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చిండ్రు. మీకు కొట్లాడడానికి శాత కాదు కానీ ఆయన, మీరు మాట్లాడడానికి శాత కాదు. కాబట్టి ఈ ఓటు అనేది ఉంటేనంటే ఖచ్చితంగా మీ ఇంటికి వస్తారు. ఆ రోజు మీరు ఏం చేస్తారు? ఈ రోజు మీరు ఎవరికి ఓటేయాలనో తెరసట్నం పోయేస్తారు, కానీ ముందలైతే ఎవరు ముందలైతే ఎరు కదా. అది మీరు అందరూ ఆలోచన చేసుకొని మనం ఎవరు పైసలు ఇస్తే వాళ్ళతో తీసుకోవాలి. ఎవరు ఏం చేస్తే అవన్నీ మన పైసలే, వాళ్ళు సంపాదించుకున్న పైసలన్నీ మన మీద సంపాదించిన పైసలే. బీజేపీ వాడు ఇచ్చినా తీసుకోండి, టీఆర్ఎస్ వాడు ఇచ్చినా తీసుకోండి. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్రత్యామ్నాయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అనేది కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది ఆ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలంటే మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు? కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న ఉన్నాడు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న ఈ శ్రీనివాస్ గౌడ్ అన్న లాగా ఫామ్ హౌస్లో ఎన్నో లేడు, ఆ క్యాంప్ ఆఫీస్లోనే ఉంటున్నాడు. క్యాంప్ ఆఫీస్లోనే ఉండి ప్రభుత్వం ఇచ్చింది, ఆయన సొంత ఇల్లు లేదు, ఇలా అదే రూమ్లో ఉంటున్నాడు. ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా, ఎవరి సమస్యలు వచ్చినా కూడా ఆయన్ని అప్పుడే పరిష్కారం. మామూలు వ్యక్తి వచ్చినా డైరెక్ట్ పోయి కలవచ్చు. ఇంతకుముందు ఎట్లుండే వ్యవస్థ, ఒక లీడర్ ద్వారా పోయి లీడర్ పోయి చెప్పాలి. ఒక కౌన్సిలర్ ఉంటే కౌన్సిలర్ పోయి చెప్తే ఆయన పోయి మళ్ళీ ఆడ చెప్పినాక మనకు పని అవుతుంది. ఇప్పుడు అట్లా లేదు కదా, డైరెక్ట్ ఛానల్ అయింది. ఈ 6 పథకాలు కూడా ఖచ్చితంగా అమలవుతాయి. వంశీచంద్ర రెడ్డి అనేట ఆయన యువకుడు, కష్టపడి పనిచేసేటట్లుండు. దేశంలో కూడా ఇదే ప్రభుత్వం, కింద రాష్ట్రంలో ఇదే ప్రభుత్వం ఉంటే పనులు మంచిగా అవుతాయి. ఇప్పుడు మనోడు మనకు అన్నం పెట్టేటోడు మనోడు ఉన్నాడని కాక ఒక బుక్క ఖచ్చితంగా ఒక బుక్క ఎక్కువ ఇస్తాడు. అది ఆలోచన చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతి గుర్తు అందరూ ఓటేయండి. ఎవరు పైసలు ఇస్తే వాళ్ళతో తీసుకోండి. ఎలక్షన్ ఇది, ఈ ఎలక్షన్ ఇసుకిత అయిపోతే 5 ఏళ్ల వరకు మళ్ళీ మనం ఓడు వాళ్ళకి అదేనా కదా. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే.